అంశాలను ప్రధానంగా తీసుకుని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం దండోరా రూపొందిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సామాజిక స్పృహను కలిగించే అంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి దండోరా దండోరా అనే టైటిల్ సాంగ్ లాంచ్ వేడుకను నిర్వహించారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతానికి మార్కే రాబిన్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ వి కంపోజ్డ్. మురళి గారు నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఇది మేము చేసింది. తన నరేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్, ఇట్ వాజ్ వెరీ ఇంపాక్ట్, and all the actors have done a great, and it's an honor for me to be in this project. Thank you so much. Thank you, Mark, for the amazing album. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నరేషన్ ఇచ్చిన వెంటనే ఆయన పంపించారు. అండ్ ఇట్ వాజ్ లైక్ దట్ వన్ సాంగ్ వేర్ ఫస్ట్ టైం విన్నప్పుడే యూ నో దట్ యూ గాట్ ఇట్. సో దట్ వాజ్ ద ఫీలింగ్. అండ్ గ్లాడ్ దట్ ఇప్పుడు అది నిజం అవుతుంది. లైక్ యూ గైజ్ ఆర్ లైకింగ్ ఇట్ అనుకుంటున్నాను. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆల్బమ్ ఈజ్ ఆల్సో కిక్ యాష్. దెర్ ఈస్ వన్ మోర్ సాంగ్ దట్ వీఆర్ యట్ టు రిలీజ్. అండ్ దట్ ఈజ్ ఆల్సో, అది కూడా చాలా బాగుంటుంది. యా, దట్ బీయింగ్ సైడ్ లైక్ 25th డిసెంబర్కి దండోరా వస్తుంది. మీకు సాంగ్స్ మేము పెడుతున్న కంటెంట్ నచ్చితే థియేటర్కి రండి, చూడండి. పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పాటలో ఇంటెంట్ ఎలా ఉందో మూవీలో కూడా అంతే సిమిలర్ ఇంటెంట్ ఉంటుంది. అండ్ మూవీ తీసినప్పుడు దేవర్ చేద్దాం అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ ది కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ జానర్ గురించి. సో మేము ఏదైతే స్ట్రాంగ్ బిలీఫ్తో గుడ్ కంటెంట్ ఆడియన్స్ అండ్ మీరు అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని బిలీఫ్తో ఎలా తీసామో, సినిమా అవ్వగానే అదే సిమిలర్ సినిమా చూసి వెంటనే క్విక్గా జంపిన ఆన్ బోర్డ్ వచ్చిన శశిధర్ రెడ్డి గారికి, నిరంజన్ రెడ్డి గారికి అండ్ మా ఓవర్సీస్ బయ్యర్ అతనున్న భద్రకాళి పిక్చర్స్, మా బయ్యర్స్ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. అంటే నేను తీసిన స్ట్రాంగ్ కంటెంట్ రైట్ హ్యాండ్స్లో కరెక్ట్గా ల్యాండ్ అవుద్దన్న హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దండోరా ఇయర్ గుర్తుపెట్టుకునే సినిమా అవుద్ది 100%. ఒక్కొక్కటి టీజర్తో అంటే ఆర్గానిక్గా జెన్యూన్గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ఒక్కళ్ళు చాలా చాలా బాగుంది, చాలా మంచి సినిమా అని చెప్తున్నారు. సేమ్ రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. జెన్యూన్గా చెప్తున్నాం, జెన్యూన్గా చాలా మంచి సినిమా చేసాం. సో సాంగ్స్ అయితే కనుక పిల్ల సాంగ్ వచ్చింది, మీ లవ్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. దానికి చెప్తానికి స్టేజ్ దొరకలేదు. అండ్ ఇప్పుడు మార్క్ బ్రో, మీరు నెక్స్ట్ లెవెల్ బ్రో. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సాంగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత కనుక మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు బ్రో. సీరియస్గా యూఆర్ సూపర్ బ్రో. Firstly, I'd like to congratulate Mark Robin bro. He's been here for a while. చాలా మంచి సినిమాలు, చాలా మంచి మ్యూజిక్ చేస్తారు, కానీ ఆయన పేరు ఫోర్గ్రౌండ్లోకి రాలేదు. బట్ విత్ one song, cinema okay anyways, but with this one song I think Mark Robin, he's here, I've arrived laga vastaru. Congratulations bro. And also Kasarla Shyam garki thank you so much sir. Extraordinary lyrics icharu. And ee paatalo okokka lyric correct ga meeru I mean పాట వినుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయడం వేరు, బట్ లిరికల్ కరెక్ట్గా మీరు విని దాని అర్థం తెలుసుకుంటే మన సినిమాలో ఉన్నటువంటి సారాంశం అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంటెన్స్ ఫిలిం. చాలామంది ఏమనుకుంటారు అంటే యూజువల్లీ దండోరా అనేటువంటి టైటిల్ అండ్ ఆ లాస్ట్ షాట్ చూసిన తర్వాత ఏదైనా ఆర్టిస్టిక్గా ఆర్ ఏదన్నా కొంచెం అంటే స్లోగా డల్గా చెప్తారేమో నెరేటివ్ అనుకుంటారు. అస్సలు అలా కాదు. ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్గా, చాలా చాలా ఎంటర్టైనింగ్గా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపాక్ట్ఫుల్ పాయింట్ని ఇప్పటికీ కూడా కుల వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి చాలా డీప్ విషయాలని చాలా కమర్షియల్గా, చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు మా మురళి డైరెక్టర్ గారు. గ్రేట్ జాబ్. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర బెనర్జీ అండ్ మా సుధీర్, సుమంత్ వీళ్ళందరూ మేము సినిమా చూడటం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది బాగా హార్డ్ హిట్టింగ్ సినిమా. ప్రతి ఒక్కరికి సమాజంలో ఇది ఏ క్లాస్ సెంటర్ బీసీ అని కాదు, అన్ని సెంటర్స్లో అందరూ చూసే సినిమా. తప్పకుండా రేపు December 25th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. లేదు, అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ అయినా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఈజ్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫ్టర్ కోర్టు
యాక్చువల్గా సారీ, కోర్టు కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి. ఇది మనం ఇలా మాట్లాడగానే, లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు, అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది మనకి తమిళ్లో వచ్చినా, ఏ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి, అంతవరకు అయితే కన్ఫామ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా లేదనేది రేపు పొద్దున సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది. పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టరు అలా క్రియేట్ చేశారు. ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి. ఈ సినిమాలో వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది సెకండరీ, స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ. ఈ సినిమాలో చేసామంటే ప్రతి పాత్రకి ఒక తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ప్రతిదానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంత బాగా కుదిరింది ఈ సినిమా. ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు, కులాలు మతాలు ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ రెండు కులాలు, డబ్బున్నోడు లేనోడు, ఇవి రెండే రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ రెండిట్లో నుంచే స్ట్రగుల్ ఉంటుంది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి. అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది అది.